డొనాల్డ్ ట్రంప్కు మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే మోదీ పుతిన్ జిన్పింగ్ మీటింగ్ కాబోతున్నారు. ఇక మోదీ పుతిన్ జిన్పింగ్ ఈ ముగ్గురు అగ్రనేతలు మీటింగ్తో ఒకసారిగా పరిస్థితులు మారబోతున్నాయి. త్వరలోనే మోదీ చైనా టూర్కు వెళ్ళబోతున్నారు. ఆగస్టు 31 సెప్టెంబర్ 1న జరిగే సదస్సులో పాల్గొనబోతున్నారు మోదీ. అదే సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొంటున్నారు. గుల్వాన్ ఘటన తర్వాత మొదటిసారి చైనా టూర్కు వెళ్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే రష్యాతో భారత్ స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్నారు ట్రంప్. రష్యాతో భారత్ చమురు కొనుగోళ్ల డీల్పై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో భారత్పై 25% సుంకం విధించారు. సుంకాన్ని మరింత పెంచుతామంటూ ట్రంప్ బెదిరిస్తున్నారు. అలాగే చైనాపై భారీ సుంకాన్ని కూడా అమెరికా విధించింది. రష్యా చైనాపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్. ఇలాంటి సమయంలో మోదీ చైనా టూర్పై ఆసక్తి రేగుతోంది. ట్రంప్ సుంకాలపై భారత్, రష్యా, చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఉత్కంఠ కొనసాగుతున్న వేళ భారత ప్రధాని చైనా పర్యటన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపబోతోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. అమెరికా భారత్ను దూరం చేసుకుంటున్న సమయంలో ప్రధాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు రష్యా, చైనా, భారత్ ఈ మూడు ప్రపంచంలో అత్యంత బలీయమైన ఆర్థిక శక్తులుగా ఎదగబోతున్న క్రమంలో అగ్రరాజ్యంగా వెలుగొతున్నటువంటి ట్రంప్కు పెద్దన్న పాత్ర వహించాలనుకుంటున్న ట్రంప్కు ఇదొక రకంగా షాక్ అనే చెప్పాలి. ఇక భారత్ మంచితనాన్ని ఆసరగా చేసుకొని పన్నుల పేరుతో బెదిరిస్తున్న ట్రంప్కు షాక్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ రెడీ అయ్యారు. ఇప్పటికే రష్యాతో స్నేహం వదులుకునేది లేదని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు చైనాతోనూ సన్నిహితమవుతుంది. ప్రధాని మోదీ ఇక SCO సమ్మిట్ కోసం చైనాకు వెళ్ళబోతున్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారి భారత ప్రధాని బీజింగ్ యాత్రకు వెళ్తున్నారు. సో మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తన చైనా పర్యటన కొనసాగబోతుంది. టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ SCO సమ్మిట్లో పాల్గొనేందుకు చైనా సందర్శించబోతున్నారు. ఇది 2020 జూన్లో గల్వాన్లో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత మొదటి పర్యటన. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు కనీసం 4 చైనా సైనికులు మరణించారు. దీని తర్వాత భారత్ చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోదీ పర్యటన ఈ రెండు దేశాల మధ్య సంబంధాల్లో మెరుగుదల జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరుగుపడే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో 2020 జూన్ 15న లడాఖ్లోని గల్వాన్ లోయలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వెంబడి భారత చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ 45 సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య మొదటి తీవ్ర ఉద్రిక్త ఘటనగా నిలిచింది. దీంతో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఆ ఘటనలో చైనా అధికారికంగా 4 సైనికుల మరణాన్ని ధృవీకరించింది. ఈ ఘటన ద్వైపాక్షిక సంబంధాలను చారిత్రక స్థాయికి అంటే చాలా తక్కువ స్థాయికి దిగదార్చింది ఆ సంబంధాలను. దీని ఫలితంగా భారత్ చైనా యాప్లపై నిషేధము, పెట్టుబడులపై కఠిన నియంత్రణలు, రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల రద్దు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాల LAC వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు పలు దఫాల సైనిక దౌత్యపరమైన చర్చలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు భారత్, రష్యా, చైనా ఈ 3 దేశాలు కనుక కలిస్తే ఖచ్చితంగా అమెరికాకు ఇది పెద్ద దెబ్బని చెప్పాలి. ఎందుకంటే ఈ SCO సమ్మిట్కు ఇప్పటికే భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్ ఇతర సభ్య దేశాల నాయకులను ఒక వేదికపై వచ్చే అవకాశం ఉంది. ఇది ఉగ్రవాదం, వాణిజ్యం, కనెక్టివిటీ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. సో మోదీ ఈ సమ్మిట్లో పాల్గొనడం ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా అటు పాకిస్తాన్ను కూడా ఎండగడతారు ఉగ్రవాదానికి సంబంధించి. అలాగే మరోవైపు ఇటు మిత్ర దేశాలను కలుపుకునే ప్రయత్నం చేస్తూనే అమెరికాకు షాక్ ఇవ్వబోతున్నారు. సో ఆ రకంగా ప్రధాని మోదీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా నిజంగా ఒక రకంగా అమెరికాకు షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా టారిఫ్ల నెపంతో బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడికి ఇది గట్టి షాక్ అని చెప్పాలి. అగ్రరాజ్యానికి ఇండియా ఇవ్వబోతున్న ఒక హెచ్చరికగానే భావించాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో మొత్తం మీద భారత ప్రధాని చైనా పర్యటన ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ప్రధాని కంటే ముందే విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా చేరుకోబోతున్నారు. ఆయన అప్పటికే చైనా నాయకులతో సమావేశమవుతారు. తర్వాత ప్రధాని నేరుగా ఈ షాంఘై ఆర్థిక సహకార సంస్థ సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారు. సో ప్రధాని దాదాపు 2-3 రోజుల పాటు చైనాలో ఉండబోతున్నారు.
ఈ నేపథ్యంలో అనేక ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరగబోతున్నాయి. సో ఆ రకంగా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎస్సీఓ సమ్మిట్ దేశాలైనటువంటి రష్యా, పాకిస్తాన్, అలాగే మధ్య ఆసియా దేశాల నాయకులతో కూడా ప్రధాని మోదీ చర్చలు జరుపుతున్నారు. ఇక డైలాగ్ పార్ట్నర్స్ టర్కీ, అజర్బైజాన్ ఈ సమావేశానికి హాజరుపై భారతదేశం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఆ దేశాలు పాకిస్తాన్కు మద్దతు తెలిపినందుకే భారత్ ఈ రకమైన వైఖరిని అనుసరిస్తుంది. ఇక ఇది కీలకంగా ఈ సదస్సులో మారే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా చైనా ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సులో వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడతాయని, సరిహద్దు ప్రాంతంలో శాంతి సుస్థిరత నెలకొల్పడానికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ప్రధాని మోదీ జరిపే ఈ పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సో టియాన్జిన్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత భారత ప్రధాని చైనా పర్యటన చేయబోతున్నారు. 2019 తర్వాత జరిపే పర్యటన బహుశా ఇదే. ఇక ఈ నేపథ్యంలోనే అటు అమెరికాను కూడా కట్టడి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అనుసరిస్తున్న వైఖరి భారత్ విషయంలో టారిఫ్ల దెబ్బ చూపించి భారత్ను లొంగ తీసుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు కాస్త ఇప్పుడు బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు దేశాలు కూడా, ఇటు ఇండియా, రష్యా, చైనా, ఈ మూడు దేశాలు కూడా ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఎదుగుతున్న దేశాలు. ముఖ్యంగా అగ్రరాజ్యానికి ధీటుగా చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో చాలా బలీయమైంది. రష్యా కూడా ఆర్థికంగా గట్టి పట్టున్న దేశం. భారత్ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు టాప్ 5లో ఉంది. ఈ నేపథ్యంలో టాప్ 3లో కూడా వచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ రకంగా ఇప్పుడు భారత్ను బెదిరిస్తున్న అమెరికాకి వాణిజ్యపరంగా ఇది ఒక షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 25% సుంకాలు విధించారు. ట్రంప్ కూడా చెప్తున్నారు భారత్ ఎగుమతులు దిగుమతుల సుంకాలు తమపై ఎక్కువగా వేస్తోంది, బహుశా భారత్ ఒకటే ఇంత అత్యధికంగా సుంకాలు వసూలు చేసే దేశం అంటూ ట్రంప్ వాదిస్తున్న మొండి వాదనకు భారత్ కొట్టిపారుస్తుంది. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారమే వాణిజ్యం చేస్తున్నాం అన్ని దేశాలతో, ఎక్కడ అడ్డగోలుగా మేము చేయట్లేదంటూ భారత్ చెప్తుంది. కానీ రష్యాతో వాణిజ్యాన్ని నిలుపుదల చేసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు నేరుగా మాట్లాడుతున్నారు, చాలా పిచ్చితనంగా మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా భారత్ చాలా చౌకగా రష్యా దగ్గర ఇంధనం కొంటుంది, ఆ ఇంధనంతో వచ్చిన డబ్బులతోనే ఉక్రెయిన్తో రష్యా తలపడుతోంది, యుద్ధం చేస్తుంది. సో యుద్ధానికి పరోక్షంగా భారత్ సహకరిస్తుందంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు ట్రంప్. ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. భారత విదేశాంగ శాఖ, భారత ఆర్మీ వరుసగా ప్రకటనలు చేసింది. అలాగే వైట్ హౌస్లో జరిగిన ప్రెస్ మీట్లో విలేకరులు అడిగారు, మరి మీరు రష్యా నుంచి మీరు యురేనియం కొంటున్నారు, ప్లూటోనియం కొంటున్నారు, ఫర్టిలైజర్స్ కొంటున్నారు, పలాడియం కొంటున్నారు, మరి మీ సంగతి ఏంటి అంటూ అప్పుడు విలేకరులు మీడియా సమావేశంలో ట్రంప్ను అడిగినప్పుడు, అవునా నిజమా నేను చెక్ చేసి చెప్తానన్నాడు. అంటే ఇక్కడే నాలుక మడత పెట్టాడు. సో ట్రంప్ ద్వంద్వ నీతి బయటపడింది ఇక్కడే. భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి వాణిజ్య అంశాల్లో చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా భారత్ మాకు సరైన మిత్రదేశం కాదు వాణిజ్యంలో అంటున్నాడు. మిగతా విషయాల్లో కాదు, ఓన్లీ వ్యాపార పరంగా మాకు సరైన భాగస్వామి కాదు భారత్ అంటున్నాడు. కానీ మరి నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు కదా పలానా అంశాల్లో అని చెప్పినప్పుడు, అవునా నేను చెక్ చేసి చెప్తానే అంటూ పరువు తీసుకున్నాడు ట్రంప్. ఒక రకంగా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు. అప్పుడెప్పుడో భారత్ పాకిస్తాన్ మధ్య అసలు పెద్ద యుద్ధమే జరిగేది, అనుయుద్ధం జరిగేది, నేనే ఆపాను, టారిఫ్ల వార్తో భయపెట్టి నేను ఆపానన్నాడు. అప్పుడు హాస్యాస్పదంగా మారాయి ఆయన వ్యాఖ్యలు. ఇప్పటికీ మనం ఖండిస్తూనే ఉన్నాం, మన పార్లమెంట్తో సహా మనమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మళ్ళీ ఈ టారిఫ్ల భయాన్ని మళ్ళీ మన మీద ఆ బూచిని చూపిస్తూ ఆ బాంబులు వేస్తా అంటూ ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారంట. బహుశా వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి, అంటే భారత్కి సంబంధించిన టారిఫ్ల విషయంలో పర్టికులర్గా ఇండియాకి సంబంధించిన టారిఫ్ల అంశానికి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. మనం రష్యాతో వాణిజ్యాన్ని ఎందుకు ఆపుకుంటాం? రష్యా మనకు చిరకాల మిత్రదేశం. ఇప్పటివరకు భారత్ నమ్మదగిన మిత్రదేశం ఏదైనా ఉందంటే అది రష్యే. కేవలం ఇప్పుడే కాదు, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సంబంధం అది. ఆ బాంధవ్యం, భారత్కు రష్యాకు వారసత్వ చారిత్రక సంబంధాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత పాలకులు, రష్యా పాలకులు చాలా మిత్రులుగా మెదులుతున్నారు. మనం నమ్మదగిన ఏకైక వ్యక్తి అంటే కేవలం రష్యా మాత్రమే. సో మాస్కో, న్యూఢిల్లీ మధ్య చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి. కానీ మరి మాస్కో, వాషింగ్టన్ కూడా బిజినెస్ చేస్తుంది కదా అని అడిగినప్పుడు ట్రంప్ నాలుగు ఖర్చుకున్నాడు.
కేవలం అమెరికానే కాదు, పశ్చిమ దేశాలన్నీ కూడా మాస్కోతో బిజినెస్ నడుపుతున్నాయి. కానీ మన విషయంలోనే ఎందుకు ఈ పట్టుదల ట్రంప్కు? ఈవెన్ చైనా కూడా మాస్కోతో బిజినెస్ చేస్తోంది, వాళ్ళ దగ్గర ఇంధనం కొంటుంది. అటు ఇరాన్ దగ్గర ఇంధనం కొంటుంది చైనా. మరి చైనా విషయంలో ఎందుకు ఆంక్షలు ఉండవు? చైనాను కూడా ఇలాగే 140% ఆంక్షలు అన్నాడు. కానీ ఈ రకంగా ట్రంప్ అంటే నయానో భయానో భారత్ను దారిలోకి తెచ్చుకోవాలని భయపెడుతున్నాడు. ఇప్పుడు ఇదే అంశాన్ని అక్కడి పాలకులు కూడా ఖండిస్తున్నారు. నిక్కీ హేలీ లాంటి రిపబ్లికన్ పార్టీ నాయకురాలు కూడా చెప్తుంది, బాబు భారత్ చాలా మంచి నమ్మదగినటువంటి నేస్తం, భారత్ లాంటి నమ్మకమైన ఒక భాగస్వామిని కోల్పోతే మనకు తర్వాత ఇబ్బందులు తప్పవంటూ నిక్కీ హేలీ లాంటి సొంత పార్టీ నేతలే ట్రంప్కు చురకలు అంటిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం టెంపర్తనం చూపిస్తున్నాడు. ఆయన పొగరుబోత్తనం, ఆయన ఆ పిచ్చితనం, పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు, అసలు భారత్పై చాలా కఠినంగా మాట్లాడతాడు. అసలు భారత్ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి భారత్కి ఏంటి సంబంధం? వాస్తవానికి ఉక్రెయిన్ అనేది పాకిస్తాన్ దగ్గర ఆర్టిలరీ రైఫిల్స్తో సహా మందుగుండు సామగ్రి సహా కొనుక్కొచ్చుకొని అక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తుంది. ఆ రకంగా మనం ఇంకా అలాంటి ఉక్రెయిన్తో మీరు అంటకాగుతున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ రకంగా భారత్ ఎక్కడ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. కానీ రష్యాతో వాణిజ్యం మనం తెంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఒప్పుకోదు. అవసరమైతే అమెరికాను పక్కన పెడుతుంది. కానీ ట్రంప్ ఏదో తాటాకు చప్పులు చేస్తుంటే భారత్ భయపడే పరిస్థితి లేదు. మన ఎన్ఎస్ఏ పోయాడు, అజిత్ దోవల్ ఆల్రెడీ మాస్కోలో ఉన్నాడు, చర్చలు జరుపుతున్నాడు. ఆల్రెడీ జయశంకర్ వెళ్తున్నారు రష్యాకు కూడా. సో మొత్తం మీద ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారిగా అమెరికాను, ఇప్పుడు మళ్ళీ తాజాగా చైనా. సో చైనా, భారత్, రష్యా ఈ 3 బలమైన ఆర్థిక శక్తులు కలిస్తే వాస్తవానికి చైనా మనకు ఎప్పటి నుంచో చేయి జాపుతున్నారు, దయచేసి మీరు మాతో కలవండి, ఇక మనం ఆసియా దేశాలు మనం కనుక కలిస్తే వాణిజ్యపరంగా ఒక ఆట ఆడిద్దాం అమెరికా అని చెప్తున్నారు. కానీ మనకు కొన్ని దౌత్యపరమైన అంశాల్లో, కొన్ని ఇతరత్ర ఇష్యూస్లో మనం చైనాతో కలవని పరిస్థితి కొన్ని సందర్భానుసారంగా. కానీ ఇప్పుడు ఒక సమ్మిట్, ఎస్సీఓ సమ్మిట్ అవుతుంది కాబట్టి, షాంఘై కోఆపరేటివ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సమ్మిట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి, సభ్య దేశం కాబట్టి. ఇప్పుడు చైనా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి వెళ్తాం అంతర్జాతీయ వేదికల మీద మన అభిప్రాయాన్ని, మన విధానాలు చాలా గట్టిగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తాం. మనం ఎవరికి శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు అనే వైఖరితో ఉంటాం, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ఎవరితో అంటకాగం. కేవలం రష్యాతో కూడా మనం చిరకాలంగా ఉన్నటువంటి మిత్రత్వం, రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ. సో రష్యాతో మనం ఇప్పటికి కూడా రక్షణ శాఖ ఒప్పందాలు ఉన్నాయి, మనకు ఆయిల్ కొంటున్నాం, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచో ఉన్న సంబంధాలు. ఇవాళ ఏదో ట్రంప్ వచ్చి బెదిరిస్తే అతని తాటాకు చప్పులకు భయపడి రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇలాంటి వైఖరి కేవలం భారత్నే కాదు, ఈవెన్ పశ్చిమ దేశాలు కూడా, లాటిన్ అమెరికన్ దేశాలకు కూడా అడ్డగోలుగా టారిఫ్లు వేస్తున్నాడు. అసలు ఈ టారిఫ్ల వారు స్టార్ట్ చేసి ప్రపంచ వాణిజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకొని గడగడలాడిద్దామని చూస్తున్నాడు ఈ ట్రంప్. కానీ ఎక్కడ ఆయన పప్పులు ఉడకట్లేదు. ఇప్పటికైతే బ్రెజిల్ చెప్తుంది, ఏం పీక్కుంటావో పీక్కో అంటుంది బ్రెజిల్ కూడా డైరెక్ట్గా. సో చాలా దేశాలు, బ్రిటన్తో సహా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ట్రంప్ను అడ్డగోలుగా. అంటే ఆయన అందరినీ నయానో భయానో దారిలోకి తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు గట్టి షాక్ తగలబోతుంది. భారత్ మొదటి నుంచి కూడా, నిన్న మొన్న భారత పార్లమెంట్, భారత ఆర్మీ కూడా ఒకటి చెప్పింది, నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు ఈస్ట్ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, అంటే బంగ్లాదేశ్తో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మీరు ఆయుధాలు పాకిస్తాన్కు సరఫరా చేశారు. ఆ ఆయుధాలతోనే కదా పాకిస్తాన్ బంగ్లాదేశ్తో అప్పుడు తలపడింది. అప్పుడు బంగ్లాదేశ్కు మన ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. మరి మీరెందుకు అప్పుడు సహాయం చేశారు పాకిస్తాన్కి? సో ఇలా చాలా ఉన్నాయి అంశాలు. ఈ రకరకాల వాదనలు మనం కూడా తెరపైకి తీసుకొస్తున్నాం. కానీ ట్రంప్ నాలుగు ఖర్చుకొని అవునా నేను చెక్ చేస్తాను అంటే ఆయన మదిలో ఏదున్నా, ఆయన అహంకారపూరిత వైఖరులు, ఆయన మాటలన్నీ కూడా ఆయన ఈగో దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది. భారత పార్లమెంట్తో సహా భారత విదేశాంగ శాఖ అధికారులు, భారత ఇతరత్ర వ్యవహారాలు చూసినటువంటి అన్ని అంశాల పరంగా కూడా రక్షణ శాఖ సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా కొట్టిపారేస్తున్నారు ట్రంప్ వైఖరిని. ఎక్కడ భారత్ ఏ అంశాల పరంగా, ఎక్కడ కూడా ఏ విధాన పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడ కనపడుతుంది చాలా క్లియర్గా. సో ఇప్పుడు ట్రంప్కి అయితే ఇది ఒక చురక లాంటిదే. సో చూడాలి మరి రష్యాతో చైనాతో జరిగే సమావేశం జీర్ణించుకుంటారా ట్రంప్, ఏం చేయబోతుంది? దానికంటే ముందు ఇప్పుడు ట్రంప్ ఇంకా ఏదో ఒక సమావేశం పెట్టబోతున్నారు. బహుశా టారిఫ్లు అంటాడు. నాకు తెలిసి టారిఫ్లకు సంబంధించి మనం ఫార్మా ఎగుమతులు చేస్తాం కాబట్టి వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి అడ్డగోలుగా సుంకాలు వేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. సో ఫార్మాకు సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ కనుక అడ్డగోలుగా సుంకాలు వేస్తే వాళ్ళ ప్రజలు నష్టపోతారు. ఒక్కొక్క మందు, ఒక్కొక్క మెడిసిన్ కొనాలంటే చాలా ఖరీదైనవి మారుతాయి.
ఖరీదైన వస్తువులు ఆ మెడిసిన్ కొనడానికి అమెరికన్స్ ఇబ్బంది పడతారు. తిరిగి అక్కడే ప్రజలు వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి వస్తుంది. దాదాపు 250% వేస్తాడని వార్తలు వస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలో, మన మీద టారిఫ్లు వేస్తారని. సో అదంతా సాధ్యమయ్యే పని కాదు. సో ఏదేమైనా ట్రంప్ చేసే బెదిరింపులకు భారత్ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. సో మనం ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాం. అలాగని ఆ బీజింగ్తో అంటగాగే పరిస్థితి మనకు లేదు. అక్కడ కూడా మనం వెళ్ళిన తర్వాత చాలా అంశాల పరంగా మనం విభేదాలు ఉన్నాయి చైనాతో, అవన్నీ కూడా తేల్చుకుంటాం. అవన్నీ కూడా చాలా గట్టిగా ద్వైపాక్షిక అంశాల ద్వారా గట్టిగా నొక్కి చెప్పి అవసరమైతే హెచ్చరికలు జారీ చేసి విదేశీ గడ్డలపై కూడా అక్కడి నుంచి వాళ్ళకే స్పష్టమైన సంకేతాలు ఇచ్చి వచ్చేంత సత్తా మోదీకి ఉంది, భారత్కు ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. సో చూడాలి మరి భారత్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పర్యవసానాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు ఇది బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇక జీర్ణించుకోలేడు. ఇటు మోదీ, పుతిన్, జిన్పింగ్ కలుస్తాడంటే, ఈ ముగ్గురు కలుస్తున్నారంటే ట్రంప్కు చుక్కలే. బహుశా తిన్నది కూడా అరగదు, జీర్ణించుకోలేడు. అంతటి మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ట్రంప్కి. సరే, మనమేదో ఇతరులను టార్గెట్ చేస్తూ మనం ఏదో ఏకమవ్వడానికి కాదు, మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యం. అలాగని ఇంకొకరిని టార్గెట్ చేస్తూ ఇంకొకరిని ఎక్కుపెట్టి మనం ఏ రకమైనటువంటి స్వప్రయోజనాల కోసం మనం ఎక్కడ ఏ అంశాల వారిగా కూడా అంతర్జాతీయంగా మనం ఏ దేశాన్ని ఒక రకంగా టార్గెట్ చేసే పరిస్థితి లేదు. భారత్ ఎప్పుడు కానీ తటస్థ వైఖరితో ఉంటుంది, అందరితో మిత్రదేశంగా మెలుగుతుంది. అందుకే భారత్ అంటే అందరికీ ఇష్టం. చూడాలి మరి ట్రంప్ ఏ రకంగా ఈ అంశంపై స్పందించబోతున్నారు, రేపు జరగబోయే భవిష్యత్ పర్యవసానాలకు సంబంధించి. ముఖ్యంగా భారత్ మాత్రం వెరీ క్లియర్. ఈ అంశాలన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో ఏది చేయాలో అది చేయడం ద్వారా అంతర్జాతీయ సమాజానికి, మరీ ముఖ్యంగా అగ్రరాజ్యానికి అమెరికాకు ఇదొక హెచ్చరికలాగే మారబోతోంది.